న్యూస్ మేడ్చల్ జిల్లా నాగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న చెత్త లారీని ఒక స్కూల్ బస్ ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే బస్సు ప్రమాద సమయంలో కేవలం 2 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారిద్దరికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పాలి. ఆ బస్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఎంత వేగంగా వచ్చి ఆ చెత్త లారీని ఢీకొడితే కనుక బస్సు అంత పెద్ద మొత్తంలో దెబ్బతిని ఉంటది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఏదైతే ఆ స్కూల్ బస్ కి చెందిన డ్రైవర్ రాజు ఉన్నాడో సో అతను అయితే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే అలాగే మద్యం మత్తులో ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఎందుకంటే ఇది వరకు కూడా ఒకసారి మద్యం సేవించి స్కూల్ బస్ డ్రైవ్ చేస్తున్నారంటూ పేరెంట్స్ అయితే కంప్లైంట్ ఇచ్చారు. అయినా కూడా తన తీరైతే మార్చుకోవట్లేదు. సో ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో అయితే 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ చిన్నపిల్లలు ఇద్దరు కూడా సో వారైతే గాయాలు పాలయ్యాయి. సో ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఏదైతే ఆగి ఉన్న చెత్త లారీని వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కూడా ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. సో అయితే ఆ ప్రాణాప్రాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. సో అయితే ఉదయం ఆ స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుని స్కూల్కి వెళ్లే సమయంలో కూడా 2 స్టూడెంట్స్ ని అప్పటి వరకు ఎక్కించుకున్నట్టు తెలుస్తుంది. తో హుటాహుటిన ఏదైతే ఆగి ఉన్న చెత్త లారీని ఒక్కసారిగా ఢీకొట్టింది బస్సు. దీంతో కూడా ఈ ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. రాంపల్లి క్రాస్ రోడ్ లోని ఎగ్జాక్ట్ గా అయితే ఆగి ఉన్న చెత్త లారీని అయితే ఈ బస్సు ఢీకొంది. 2 స్కూల్ స్టూడెంట్స్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ఆ ఇద్దరే బస్సులో ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే ఆ డ్రైవర్ రాజు నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు స్థానికులైతే. గతంలో కూడా ఒకసారి డ్రింక్ చేసి వచ్చి తాగి వచ్చి కూడా బస్సు నడిపాడంటూ పేరెంట్స్ అయితే ఫిర్యాదు చేశారు. సో ఇప్పుడు కూడా తాగి ఉన్నాడంటూ కూడా పేరెంట్స్ అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకు ఇది వరకు కూడా ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్కూల్ యాజమాన్యం అతనిపై చర్యలు తీసుకోలేదు. అప్పుడు తీసుకుంటే కనుక మరొకసారి ఇలాంటి ఘటనకు పాల్పడేవాడు కాదంటూ కూడా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. సో ఈ రోజు జరిగిన ప్రమాద ఘటనలో ఇంకా ఎక్కువ మంది కనుక స్టూడెంట్స్ బస్సులో ఉండుంటే కనుక ఈ రోజు ప్రమాద తీవ్రత ఎలా ఉండేది అని కూడా ఒకసారి మనం ఊహించుకోవచ్చు. సో అటు ఏదైతే 2 స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా గాయాలతో బయటపడ్డారు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పొచ్చు. ఒకసారి మనం బస్సు ముందు భాగం మొత్తం చూస్తే కనుక బస్సు ఫ్రంట్ ఉన్న అద్దం మొత్తం పగిలిపోయింది. బస్సు మొత్తం కూడా నుజ్జుగా అయిపోయింది. మొత్తం అంటే ప్రమాద తీవ్రత ఎంత పెద్దగా జరిగిందో మనం తెలుసుకోవచ్చు. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడంటే అసలు బస్సులో ఏమైంది, బస్సు బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా లేదంటే నిజంగానే మద్యం సేవించున్నాడా? సో ఇది వరకు కూడా ఆల్రెడీ మద్యం సేవించే బస్సు డ్రైవ్ చేస్తున్నారంటూ పేరెంట్స్ అయితే ఫిర్యాదు చేసినా ఎందుకు యాజమాన్యం అతనిపై చర్యలు తీసుకోలేదనే ఉత్కంఠ కూడా నెలకొంది. సో ఒక్కసారి లాస్ట్ టైమే ఫిర్యాదు చేసినప్పుడు ఒకవేళ చర్యలు తీసుకుని ఉంటే మరొకసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఉండేది కాదంటూ కూడా స్థానికులు అటు పేరెంట్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రోజు జరిగిన ప్రమాదంలో 2 విద్యార్థులు కూడా ప్రాణాలతో స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సో ఏదైతే మేడ్చల్ జిల్లా నాగరంలో జరిగిన అయితే ఈ ఘటన అందరినీ భయభ్రాంతులకు గురి చేసిందనే చెప్పాలి. సో మనం చూడొచ్చు స్కూల్ బస్సు ముందు భాగం కూడా నుజ్జు అయిపోయింది. సో దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. స్కూల్ పిల్లల్ని ఎక్కించుకుని వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అసలు ఘటన సమయంలో ఏం జరిగింది, ఒకవేళ బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే నిజంగానే నిద్రమత్తులో ఉన్నాడా లేదా ర్యాష్ డ్రైవింగా లేదా మద్యం సేవించి ఉన్నాడనే అనుమానాలు అయితే దీనిపై వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. సో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే కానీ ఈ ఘటనకు సంబంధించి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరో పక్కన అయితే అటు స్టూడెంట్స్ 2కి కూడా చికిత్స అయితే అందిస్తున్నారు. అప్పటికే ఫస్ట్ ఎయిడ్ చేసి వారిని అయితే హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందిస్తున్న ఘటన మనం చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా చాలా చిన్న పిల్లలు. సో వారికి కనుక ఈరోజు జరగరానిది ఏదైనా జరిగితే ఎంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కూడా మనం కళ్ళకి కట్టినట్టు ఊహించుకోవచ్చు. సో బస్ సిచ్యువేషన్ చూస్తే ముందు భాగం మొత్తం కూడా నుజ్జుగా అయిపోయింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన స్థానికులంతా అక్కడికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిందంటే ఆ రాజు డ్రైవర్ నిర్లక్ష్యం ఏ రేంజ్ లో ఉన్నది కూడా అర్థం చేసుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్లీ అటు ఘటన జరిగిన సమయంలో ఎంత దగ్గరికి వెళ్ళింది, అక్కడ అద్దం ముందు భాగం ఫ్రంట్ అద్దం మొత్తం కూడా పగిలిపోయింది. అనంతరం కూడా లారీని ముందుకు తీసుకొచ్చేసిన తర్వాత బస్ సిచ్యువేషన్ కూడా మనం ఒక బాక్స్ లో చూస్తున్నాము. సో స్థానికులంతా కూడా అక్కడికి చేరుకుని అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టయితే తెలుస్తుంది. దీనిపై కేసు నమోదు చేసి అసలు ఈ బస్సుకి గల అన్ని ఫిట్నెస్లు ఉన్నాయా లేదా అనేది కూడా అక్కడ చెక్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకసారి ఆ ఘటనలో జరిగిన విజువల్స్ ఒకసారి చూద్దాం.
कितने बच्चे हैं? ఇవి కూడా రప్చర్ అయింది. ఇవి కూడా రప్చర్. ఇవి కూడా రప్చర్ అయింది. ఇవి కూడా రప్చర్ అయింది. ఇవి కూడా రప్చర్ అయింది. ఎస్, చూసాం కదా, ఏదైతే అటు పిల్లల ప్రాణాలను అయితే అరిచేతిలో పెట్టుకుని తల్లిదండ్రులు స్కూల్కి పంపాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ స్కూల్ బస్ కూడా మనం చూడొచ్చు, డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించిన స్కూల్ బస్ అది. సో బస్ నెంబర్ కూడా 2610 బస్ నెంబర్ చూస్తున్నాము. ఎందుకంటే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు, అయితే పిల్లల ప్రాణాలకు భరోసా అయితే ఇవ్వలేకపోతున్నారని చెప్పాలి. మరి దీనిపై స్కూల్ యాజమాన్యం కూడా ఆల్రెడీ ఇంతకు ముందు కూడా డ్రైవర్పై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవట్లేదు. ఈ రోజు ఆ బస్సులో 2 విద్యార్థులే ఉన్నారు కాబట్టి వారికి గాయాలు పాలయ్యడంతో కూడా త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. సో లేదంటే పెను విషాదం జరుగుండేది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఎస్ విజయ్, చెప్పండి, ఏదైతే ఈ రోజు జరిగిందో అటు స్కూల్ బస్ యాక్సిడెంట్ ఘటన అయితే ఒక విషాదకరంగా మారిందని చెప్పుకోవాలి. సో అయితే లోపల పిల్లలు ఎవరు కూడా లేకపోవడంతో ఉన్న 2 విద్యార్థులు కూడా గాయాలు పాలయ్యి బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు డ్రైవర్ ఎంత నిర్లక్ష్యం ఉన్నా కూడా స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకోలేదు? ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు నాగారంలోని ఈ యాక్సిడెంట్ జరిగింది. చెత్త లారీ అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చెత్త సేకరించేటువంటి లారీకి స్కూల్ బస్ ఏదైతే డివైన్ గ్రేస్ స్కూల్ ఉందో ఆ స్కూల్ కు సంబంధించినటువంటి బస్సు రాంపల్లి క్రాస్ రోడ్ వద్ద ప్రమాదానికి గురైంది. ప్రధానంగా ఈ బస్సు ప్రమాదానికి ఏదైతే స్కూల్ బస్ డ్రైవర్ రాజు ఉన్నాడో ఆయనే కారణంగా అయితే చెప్తా ఉన్నారు. గతంలో కూడా రాజు అనేక మార్లు బండి అంటే ఈ బస్సుని తాగి డ్రైవ్ చేయడం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికినట్టు చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. గతంలో కూడా ఒక యాక్సిడెంట్ చేసినట్టు చెప్తున్నారు. అయినా కూడా ఆయన్ని ఎందుకు తిరిగి విధిలోకి తీసుకుంటున్నారు? లక్షలు పోసి మా పిల్లల్ని చదివిస్తున్నప్పటికీ కూడా ఎందుకు మా పిల్లలకు సరైనటువంటి వాళ్ళ ప్రాణాలకే భరోసా ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కూడా పిల్లల తల్లిదండ్రులు అయితే పూర్తిగా ఆవేదన అయితే వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఈ యాక్సిడెంట్ కు సంబంధించి కేవలం 2 పిల్లలు మాత్రమే ఆ బస్సులో ఉండడంలో కొంత పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆ 2 పిల్లలకు కూడా స్వల్పంగా గాయాలైతే అయ్యాయి. బస్సు ముందు భాగం అంతా కూడా అంటే బస్సు ఆ చెత్త లారీని వెనకాల నుంచి ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. 2 విద్యార్థులే ఉండడంతో వారికి గాయాలయ్యాయి. ఆ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ అంటే నిర్లక్ష్యం కారణంగానే అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్పాట్ లో ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తాను. ప్రధానంగా రాజు గతంలో కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ చేశాడు. అలాంటిది చిన్న పిల్లల బస్సు ఏదైతే స్కూల్ బస్సు ఉంటుందో ఆ స్కూల్ బస్సు నడపడానికి అసలు ఎలా అర్హుడు అవుతాడు? అసలుకి బస్సు అంటే ఏదో చిన్న బైక్ లాగా నడుపుతున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిన ఈ వాహనాన్ని నడుపుతున్నాడు. అలాంటి వ్యక్తికి అసలు ఎలా ఉద్యోగం ఇస్తారు? అది కూడా చిన్న పిల్లలు ఉండేటువంటి ఈ స్కూల్ బస్సు నడపడానికి ఆయనకు అసలు అర్హత లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆ 2 పిల్లలకు కొంత స్వల్పంగా గాయాలవడంతో దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అయితే అందిస్తా ఉన్నారు.
గతంలో కూడా రాజు చేసినటువంటి యాక్సిడెంట్ ని గుర్తు చేస్తూ పిల్లల తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో కొన్ని లక్షల డబ్బులు ఫీజుల రూపంలో తీసుకున్నటువంటి ప్రైవేటు స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, తమ పిల్లలకు సరైనటువంటి రక్షణ కల్పించలేకపోతున్నాయంటూ కూడా పిల్లల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అఖిల. ఓకే, ఎస్ విజయ్, అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఫిర్యాదు చేసినా కూడా అటు స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. ఇప్పుడైనా సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా అట్లా. ఎందుకంటే గతంలో కూడా ఈ స్కూల్ కు సంబంధించినటువంటి బస్సు ఒకసారి యాక్సిడెంట్ అయినట్టుగా చెప్తాను. అప్పుడు కూడా యాజమాన్యం అసలు సరైనటువంటి రీతిలో స్పందించలేదని చెప్పేసి కూడా పిల్లల తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా ఆ తల్లిదండ్రులు మనకు పేర్కొంటారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ కు సంబంధించి కూడా పూర్తిగా పోలీసులకు కంప్లైంట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. నాగారానికి సంబంధించినటువంటి ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉందో పూర్తిగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రైవేటు బస్సులు అలాగే ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాల పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి వారిపైన కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా పోలీసులకు అయితే విన్నవిస్తా ఉన్నారు. అఖిల. ఓకే, రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఇటు బస్సు ప్రమాదం నుంచి ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే అటు ఏదైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు భారీ మొత్తంలో డబ్బులు ఫీజులు వసూలు చేస్తూ ఉంటాయి, కనీసం అట్లీస్ట్ వారికి ఆ బస్సులకు కూడా సరైన శిక్షణ ఇవ్వలేకపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అటు డ్రైవర్కి ఒకసారి ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు తన పైన చర్యలు తీసుకోలేదు, మళ్ళీ ఎందుకు డ్యూటీలోకి రాణిస్తున్నారంటే ఇప్పటికే పేరెంట్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జరగరాని ప్రమాదం ఏదైనా జరిగి ఉంటే కనుక సో ఇప్పుడు కనుక ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండేది అనుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా అటు కొంతమంది మాట్లాడారు. అసలు వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఏమైంది? ఏం చేస్తాను? తీసుకోదానువా? ఏమైంది? ఎంతమంది ఉన్నారు పిల్లలు బస్సులో? చెప్పు, ఈడైపోకున్నాడు చెప్పాల్సిందే. నువ్వు ఆడ ఇంకా 100 మంది వస్తారు. ఇద్దరే ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ వాళ్ళని ఎక్కించుకొని వస్తున్నాం. తాగినాడు డ్రైవర్? ఇక ఆయన తాగున్నాడా మంచిగా నాకు తెలియదు. ఆయన స్కూల్ నుంచే బస్సు తీసుకొని వచ్చి నేను కొంచెం ఇంట్లోకి వచ్చినాక రఫ్గా నడిపిండా బస్సు? చాలా స్పీడ్గా నడిపిండా? ఇంతకుముందు కూడా ఒకసారి చేసిండు ఈయననే కదా? వచ్చింది అది, ఎందుకంటే అది అయిపోయిన తర్వాత నేను వచ్చిన. సరే, ఏమైంది? ఏం కాలేదు, బస్సులో వస్తున్నాను. ఏం చేస్తాను? పిల్లల్ని తీసుకోదానువా? ఏమైంది? ఎంతమంది ఉన్నారు పిల్లలు బస్సులో? చెప్పు, ఈడైపోకున్నాడు చెప్పాల్సిందే. నువ్వు ఆడ ఇంకా 100 మంది వస్తారు. ఇద్దరే ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ వాళ్ళని ఎక్కించుకొని వస్తున్నాం. తాగినాడు డ్రైవర్? ఇక ఆయన తాగున్నాడా మంచిగా నాకు తెలియదు. ఆయన స్కూల్ నుంచే బస్సు తీసుకొని వచ్చి నేను కొంచెం ఇంట్లోకి వచ్చినాక రఫ్గా నడిపిండా బస్సు? చాలా స్పీడ్గా నడిపిండా? ఇంతకుముందు కూడా ఒకసారి చేసిండు ఈయననే కదా? వచ్చింది. ఎస్, చూసాం కదా, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఒక్కసారిగా ఆగి ఉన్న చెత్త లారీని వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే స్కూల్ యాజమాన్యాలు దీనిపై అయితే చర్యలు తీసుకోవాలంటూ, ఎందుకంటే తమ పిల్లల ప్రాణాలని అటు స్కూల్ డ్రైవర్ల చేతిలో ఉన్నాయంటూ కూడా ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. సో ఎందుకంటే స్కూల్ బస్సెస్కి సంబంధించి అటు ఫిట్నెస్లు చెక్ చేసుకోవడం కానండి, డ్రైవర్లు ఎలా డ్రైవ్ చేస్తున్నారనేది కంపల్సరీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో కూడా స్కూల్ పిల్లల్ని డైలీ తీసుకెళ్తూ వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా అమాయకులైన పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇంత పెద్ద మొత్తంలో సో పిల్లల బాధ్యత వారిపై పెట్టి కనుక వాళ్ళు పంపిస్తూ ఉంటే ఎందుకు ఇంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నారు? సో ఒక్కసారి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన రాజుని ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి దీనిపై స్కూల్ యాజమాన్యం స్పందిస్తుందా లేదా అనేది కూడా.